తమిళ చూడంగానే అర్థమై ఉంటుంది. హైదరాబాద్ టు బ్యాంకాక్ ట్రావెల్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ తరుణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ అసలు 3 hours ముందు వద్దాం అనుకున్నాను, బట్ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది. ఫస్ట్ నేను చేయాల్సిన పని తొందరగా వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుంటే బెటరు, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయినా కాబట్టి. ఇంకొంచెం లేట్గా వచ్చుంటే కౌంటర్ క్లోజ్ అయిపోయేది. సో ఫైనల్గా బోర్డింగ్ పాస్ తీసుకునేసిన. సో నెక్స్ట్ ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్తాను. ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఏం మాట్లాడారనేది నేను మీకు మనకి ఇమిగ్రేషన్లో పెద్ద క్వశ్చన్స్ ఏం లేవు. రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయా, సో బ్యాంకాక్ నుంచి ఇంకా వేరే కంట్రీకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఇవి మాత్రమే క్వశ్చన్స్ అడిగారు. అంతకన్నా పెద్ద క్వశ్చన్స్ ఏం లేవు. సో మేక్ షూర్ హోటల్ బుకింగ్స్ కూడా ఉంటే సేఫ్, ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంది. నన్ను అడగలేదు కానీ కొంతమందిని అడిగిరు. హోటల్ బుకింగ్స్ కూడా అడుగుతారు. కరెన్సీ కూడా క్యారీ చేస్తున్నామా లేదా, ఇవి కన్ఫర్మ్. కొన్ని టికెట్స్ అంటే కొన్ని డేస్కి హోటల్ బుకింగ్స్ కూడా పెట్టుకుంటే బెటర్. రిటర్న్ ఫ్లైట్ టికెట్ మేక్ షూర్ ఉండాల్సిందే, ఖచ్చితంగా అడుగుతారు. సో అవి మెయింటైన్ చేయండి. అండ్ అక్కడ బ్యాంకాక్లో అప్డేట్స్ ఏమున్నాయో నేను అక్కడ ఇమిగ్రేషన్ ఎలా ఉందనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇంటిమేషన్ చేస్తాను. ప్రతిదీ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాది ఒక చిన్న కొత్త ఛానల్, మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అసలు లాంచ్ యాక్సెస్ మిస్ గారు ఎవరైనా వస్తే, నేను ప్రతిసారి ట్రావెల్ చేసిన ప్రతిసారి లాంచ్ యాక్సెస్ ఖచ్చితంగా విజిట్ చేస్తా. చూడండి, స్క్రీన్ పైన ఉండేది ఏ కార్డు మీ దగ్గర ఉన్న లాంచ్ యాక్సెస్ ఉంటే చాలు. సో 2 rupees కాబట్టి అన్లిమిటెడ్ ఫుడ్, 2 rupeesకి ఫుడ్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మన ఫ్లైట్ ఏమన్నా మనం ఒకవేళ ఇంకా తొందరగా వచ్చి ఇంకా టైం ఉందంటే ఇక్కడ మంచిగా నిమ్మలంగా కూర్చొని రిలాక్స్గా తినొచ్చు. మన ఆపోజిట్లో స్క్రీన్ ఉంటుంది, మన ఫ్లైట్ టైమింగ్ ఏమైనా ఉన్నా. సో ఫైనల్ కాల్ కూడా వీళ్ళు పిలుస్తారు. ఇన్ కేస్ మనం ఏదైనా పనిలో పడి ఇక్కడే కూర్చున్నా కూడా వాళ్ళు ఫైనల్ కాల్ కూడా ఇక్కడ నుంచి పిలుస్తారు. ఈరోజు అసలు క్రౌడ్ లేరు, జనరల్గా అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో మేబీ మిడ్నైట్ ఫ్లైట్స్ కాబట్టి తక్కువ ఉందేమో అనుకుంటున్నాను. హెడ్సెట్ ఇచ్చారు ఒకటి, బ్లాంకెట్. యాక్చువల్లీ కొన్ని సీట్లు ఖాళీగా అనిపిస్తున్నాయి. నా పక్కన అయితే లిటరల్గా 2 ఖాళీగానే ఉన్నాయి. ఫ్రంట్ మన ముందున్న డిస్ప్లేలో టైమింగ్ షో చేస్తుంది చూడండి. మనకి థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్లో కాంప్లిమెంటరీగానే మీల్ ఉంటుంది. సో నేను కూడా మీల్ ఆర్డర్ పెట్టుకున్నా, ఫ్రీ కాంప్లిమెంటరీ ఉంది కాబట్టి. చికెన్ తీసుకున్నా, చికెన్ మీల్. సో చూడొచ్చు, ఫ్రూట్స్ ఇచ్చిర్రు అండ్ చికెను, రైస్, వాటరు, ఒక స్వీట్ ఏదో ఇచ్చిర్రు వీళ్ళది. నేను ఆల్రెడీ లాంచ్లో తిన్నాను కాబట్టి ఎక్కువ తినలేకపోయినా. యాక్చువల్లీ అయితే ఫ్రంట్ ఉన్న డిస్ప్లేలో అన్నీ షో చేస్తుంది, లోకల్ టైమింగ్ కానీ, బ్యాంకాక్ టైమింగ్ కానీ, ఎంత స్పీడ్లో ఉంది, గ్రౌండ్ స్పీడ్ ఎంత ఉంది, ఎంత హైట్లో ఫ్లై అవుతుంది. సో మొత్తం డిస్ప్లేలో చూపిస్తుంది. చూడొచ్చు, ఆల్మోస్ట్ బ్యాంకాక్ రీచ్ అయిపోయినాము. అనౌన్స్మెంట్ కూడా వస్తుంది, మేబీ కొంతసేపట్లో ల్యాండింగ్ కూడా అవుతుంది. ఫైనలీ బ్యాంకాక్ రీచ్ అయిపోయినాము. అసలు నైట్ అంతా నిద్రలు, ఫుల్ టైర్డ్ అయిపోయినా. సో ఇక్కడ నుంచి వీసా అరైవల్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఈ బ్యాంకాక్లో ఎలివేటర్స్ బాగా నచ్చుతాయి. మనం ఎక్కడ వాక్ చేసే అవసరం లేదు, అన్నిటి దగ్గర ఎలివేటర్స్ ఉంటాయి. అదొకటి బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. ఇది ఇంతకుముందుకైతే వీసా అరైవల్ ఉన్నప్పుడు ఈ ఫామ్ ఫిల్ చేయాలి,
ఇవన్నీ ఇదే ప్లేస్లో ఉండేది. ఫామ్ ఫిల్ చేయాలి, ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇక్కడే అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్రీ వీసా కాబట్టి మనకు అవన్నీ ఏం లేవు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయింది. నన్ను ఏం పెద్ద క్వశ్చన్లు ఏం అడగలేదు, ఇక్కడ కూడా అసలు ఏం అడగలేదు. కాకపోతే ఏదో 200 ఛార్జ్ చేస్తారు. అది ఎందుకు ఛార్జ్ చేస్తారో అర్థం కాలేదు. నేను అడిగినాను కూడా అక్కడ. సో అక్కడ ఒక పర్సన్ అడిగితే అది ఫీజు అంటున్నారు, ఏం ఫీజో కూడా అర్థం కాలేదు. బట్ 200 ఛార్జ్ చేశారు. బట్ పర్లేదు, 200 ఛార్జ్ చేసినా కూడా ఏ క్వశ్చన్స్ లేకుండా డైరెక్ట్గా స్టాంప్ వేసి పంపించారు. ఎందుకంటే నాకు ప్రీవియస్ ట్రావెల్ హిస్టరీ కూడా ఉంది కాబట్టి అసలు క్వశ్చన్స్ ఏం లేవు. ఎగ్జిట్ వచ్చి బి, ఎగ్జిట్ గేట్ వచ్చి బి. చాలా సిమ్ కౌంటర్స్ ఉన్నాయి, మీకు సిమ్స్ అయితే అన్నీ దొరుకుతుంది. నా దగ్గర ఆల్రెడీ సిమ్ ఉంది, ట్రూ 5G నేను వాడేది, అది నా దగ్గర ఆల్రెడీ ఉంది. 7-Elevenకి వెళ్ళి టాప్అప్ చేసుకోవాలి. పైన ఫ్లోర్లో 7-Eleven కనిపిస్తుంది కదా ఎదురుగా, 7-Eleven. సో నేను దీంట్లో వెళ్ళి టాప్అప్ చేసుకుంటాను. ట్రాన్స్పోర్టేషన్ వచ్చి మనం కిందికి వెళ్ళాలి. ట్రాన్స్పోర్టేషన్ కింద నుంచి ఉంది బస్సెస్. కింద గేట్ నెంబర్ 10 దగ్గరికి వస్తే అది ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అవే అనమాట టికెట్ కౌంటర్స్. మనం అన్నీ కంప్లీట్ చేసుకొని ఎగ్జిట్ అయ్యి కిందికి వస్తే నార్త్ పటాయాకి సౌత్ పటాయాకి ఇక్కడ నుంచే బస్సు వెళ్తుంది. గేట్ నెంబర్ 10. మీరు 9, 10 ఏ గేట్ నెంబర్కి వచ్చినా ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేను సౌత్ పటాయా వెళ్తున్నాను. మీరు టికెట్ తీసుకున్నప్పుడు గేట్ నెంబర్ 10 నుంచి బయటికి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ బయట బస్సెస్ ఉంటాయి. టికెట్ పైనే బస్సు నంబర్ ఉంటుంది, అంటే బస్సుకి ఒక నంబర్ ఉంటుంది. సో ఆ నంబర్ని బట్టి మీకు అర్థమైపోతుంది. వాళ్ళు కూడా పిలుస్తారు, 10 మినిట్స్ ముందే మనం పిలుస్తారు బస్సు వస్తే. మనకి బస్సు దిగిన తర్వాత అక్కడ టుక్ వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడుగుతారు మేము దింపుతామని, కానీ వాళ్ళు చాలా ఛార్జ్ చేస్తారు. అన్నిటికన్నా బెటర్ ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళాలి. అది ఎలా వెళ్ళాలో కూడా నేను చెప్తాను, దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను, లేదంటే చాలా లెంత్ అవుతుంది వీడియో. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను, అప్డేట్ చెప్తూ ఉంటాను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.